అప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారిని ఒక బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్లో, యూత్ కనెక్ట్ అయ్యే క్యారెక్టర్స్లో, ఒక లవ్ స్టోరీ ఇలానే చూస్తున్న టైంలో బద్రి లాంటి ఒక సినిమా మాస్ ఆడియన్స్ని కనెక్ట్ చేసింది పవన్ కళ్యాణ్ గారిని. కరెక్ట్. యాక్చువల్లీ అప్పుడే స్టార్ట్ అయింది ఆయనకి మేనరిజం. పూరి గారు ఇంట్రడ్యూస్ చేశారు పవన్ కళ్యాణ్ గారికి మేనరిజం. అందులో ఆ డైలాగ్ చాలా ఫేమస్ కదా, నువ్వు నందా అయితే నేను బద్రీనాథ్. అప్పటి వరకు ఒక హీరోయిజం స్టఫ్ లేదు పవన్ కళ్యాణ్ గారి మూవీస్ లో. హీరోయిజం, పర్ఫెక్ట్ హీరోయిజం స్టఫ్ అప్పుడు స్టార్ట్ అయింది. కరెక్ట్. బద్రీ సినిమాతోటే. బద్రీ సినిమాలో అంటే ఫస్ట్ మనకి తొలి ప్రేమ తమ్ముడు సినిమాలో చూస్తే హీరో క్యారెక్టర్ ఆర్క్ స్లోగా డెవలప్ అవుతూ ఉంటుంది. అంటే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి, ఒక నార్మల్ స్టూడెంట్ లవ్ చేయడం, అక్కడి నుంచి క్యారెక్టర్ ఆర్క్ బిల్డ్ అవుతూ ఉంటుంది. బట్ వెన్ కమ్స్ టు బద్రీ, ఫస్ట్ నుంచి క్యారెక్టర్ ఆర్క్ అలానే ఉంటుంది. ఆ యాటిట్యూడ్, ఆ పొగరు అలానే ఉంటుంది. యాక్చువల్లీ నాకు పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెసెన్స్ లో బాగా నచ్చేది ఆయన కళ్ళల్లో ఒక పొగరు ఉంటుంది బ్రో. ఆ యాటిట్యూడ్ ప్రెసెంట్ చేస్తుంది. కెమెరామెన్ గంగతో రాంబాబులో ఒక డైలాగ్ ఉంటుంది, ఎంఎస్ నారాయణ గారు ఎలివేషన్ ఇస్తారు. నో నాట్ దట్. అది అది ఎక్సలెంట్. బట్ నాకు బాగా నచ్చింది ఇంకొకటి ఉన్నది, ప్రకాష్ రాజ్ గారితో డైలాగ్ ఉంటుంది, నా పొగరు క్యాలిక్యులేట్ చేయడానికి నువ్వెవడు బే, దానికి నా పొగరు ఒప్పుకోవాలిగా. కెమెరామెన్ గంగతో రాంబాబులో తమన్నా పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసుకోవడానికి వాళ్ళ ఏరియాకి వెళ్తుంది. అప్పుడు ఎంఎస్ నారాయణ గారు చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి, మామూలు టైంలో అంతా బానే ఉంటదమ్మా, కానీ ఎక్కడో తేడా జరుగుద్ది, అప్పుడు చెయ్యి ఇక్కడ దాకా చెయ్యి ఇక్కడ దాకా వెళ్తుంది, కళ్ళు ఎర్రబడిపోతే. అది పీక్.